భూమిని శరశ్చంద్ర ఒక గదిలో బంధించడంతో రాత్రిపూట బాధపడుతూ భూమి ఆ గదిలో సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అయితే అప్పుడే ఆకాష్ దొంగలాగా గోడ దూకి మరి భూమి గదిలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటాడు. అలా ఉన్నట్లుండి ఎవరో వస్తున్నట్టుగా గోడ దూకినట్లు సౌండ్ రావడంతో భూమి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. అప్పుడే ఆకాష్ భూమి దగ్గరికి వచ్చి షిష్ అరవకు, నేను ఆకాష్ని అని నోటిని మూస్తూ ఉంటాడు. అసలు మీరేంటిక్కడ? ఎందుకొచ్చారు? అని భూమి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. ఎందుకొచ్చారు? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? అని భూమి టెన్షన్ పడుతూ ఉంటే సరిగ్గా అప్పుడే భూమి అంటూ భూమి కేకలు విని శరశ్చంద్ర, చెర్రి ఇద్దరు గదిలోకి వస్తారు. అయ్యో! ఇప్పుడు నాన్నొచ్చేస్తున్నాడు అని భూమి టెన్షన్ పడుతూ కర్టెన్ వెనకాల దాక్కోమని చెప్తుంది. అమ్మ భూమి ఏంటి? ఎందుకలా అరిచావు? అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఏమైంది భూమి? అని చెర్రి కూడా అడుగుతూ ఉంటాడు. ఆకాష్ ఏమో కర్టెన్ చాటున దాక్కొని ఓ వీళ్ళ నాన్ననా ఇతను అని చాలా షాకింగ్గా తొంగి చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా ఎవరైనా వచ్చారా? అని శరత్చంద్ర మొత్తం వెతుకుతూ ఉంటే ఏం లేదు నాన్న, బల్లి కనిపిస్తేను భయంతో అరిచానంతే అని భూమి కవర్ చేస్తూ ఉంటుంది. ఓ అవునా, జాగ్రత్తగా ఉండమ్మా అంటూ శరత్చంద్ర మళ్ళీ డోర్ లాక్ చేసుకొని వెళ్ళిపోతాడు. అలా శరత్చంద్ర, చెర్రి గది నుండి బయటికి వెళ్ళగానే రండి రండి అని భూమి పిలుస్తూ ఉంటుంది. ఆకాష్ ఏం మాట్లాడాడో వినిపించరు కానీ బాయ్ భూమి అంటూ బాయ్ చెప్పి మళ్ళీ ఆకాష్ అదే దారి గుండా కిందకి వెళ్తూ ఉంటాడు. అయితే శరత్చంద్రకి డౌట్ వచ్చేసి పెరట్లోకి వచ్చి మొత్తం చూస్తూ ఉంటాడు. అక్కడ ఒక నిచ్చెన పక్కనే ఆకాష్ షూస్ ఉండి ఉంటాయి. దాంతో శరత్చంద్రకి గగన్ ఇంటికి వచ్చాడని అర్థమైపోయి పోలీసులకి కాల్ చేసి ఉంటాడు. ఆకాష్ అలా మళ్ళీ ఆ పైప్ పట్టుకొని కిందకి దిగి వెళ్తూ ఉంటే ఇక సూర్య కానిస్టేబుళ్లతో చుట్టుముడుతూ ఉంటాడు. శరత్చంద్ర, అపూర్వ, చెర్రి, నక్షత్ర కూడా వచ్చి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. కానిస్టేబుల్స్ వీరిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని సూర్య చెప్పడంతో ఒక్క నిమిషం ఒకసారి భూమి గారితో మాట్లాడాలి, భూమితో మాట్లాడి చూడండి అని ఆకాష్ ఎంత చెప్తున్నా కూడా సూర్య వినకుండా కానిస్టేబుల్ చెప్పి ఆకాష్ని అరెస్ట్ చేసి లాక్కు వెళ్తూ ఉంటాడు. గదిలో బందీగా ఉన్న భూమి ఏడుస్తూ ఉంటుంది.